పొద్దునే నువ్వు తగిలేవేంటే? ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ఫిల్మ్ లో నువ్వు లైట్ తీసుకో, నాకు ఆఫీస్ లేట్ అయింది. దిగు దిగు. రే గంట నుంచి ఆటో కోసం వెయిట్ చేస్తాను, ఒక్కడు రాట్లేదు ప్లీజ్ రా. సర్లే ఎక్కు. ఎప్పుడు ఎదురు పెడతావు ఇలాగా? ప్లీజ్ శాంతంగా వెళ్ళకుండా హాయిగా పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా ఈ డైరెక్షన్ వాళ్ళు నీకు అవసరం ఏంటే? అమ్మో పెళ్లి గిల్లి పిల్ల జల్ల కావాలి కదరా బాబు. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు కానీ ఎందుకు వాళ్ళ బకరావుడు ఎవడా అన్నారే ప్రొడ్యూసర్. బాగుంది, బాగా బలిసినోడు ప్రొడ్యూసరు, ఆడి పుట్టినోడు హీరో. అయినా వాళ్ళ మీద పడే అడ్డం ఎందుకు కానీ మన బాబులు అనాలి. లవ్ స్టోరీ చాలా దుబ్బేస్తున్నారా ఎవరి దగ్గరికి వెళ్ళినా. ఎక్కడ తెస్తారా కొత్త లవ్ స్టోరీలు? కొత్త హీరో లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త హీరోయిన్ లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్. ఎక్కువ ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. మా ఆఫీస్ ఇదో సినిమా ఆఫీస్ అన్నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది. ఆడుకో సాఫ్ట్వేర్ కంపెనీ అడుగుతుంది. ఇంతకీ మనోడికి ఇంకా చెప్తున్నావు? లవ్ స్టోరీ. అబ్బో ఆల్ ది బెస్ట్. అరే సాయంత్రం పిక్ చేసుకో. చూద్దాంలే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పు. అదే స్టోరీ నరేట్ చేయడానికి. రైట్ కూర్చో. ఇండస్ట్రీని మార్చాలి కానీ గేమ్స్ పెండింగ్ ఉన్నాయమ్మా. సో లైన్ చెప్పు, నచ్చితే ఫుల్ నరేషన్కి వెళ్దాం. ఓకేనా? లైన్ అంటే స్క్రీన్ ప్లే బేస్డ్ కదండి ఇది. డైలాగ్స్ చెప్తే బాగుంటుంది. లైన్ చెప్తే మీకు నచ్చకపోవచ్చు. నువ్వు లైన్ చెప్పు, నచ్చిందో లేదో నేను చెప్తా. సరే సార్. కాలం గాయాన్ని మానుస్తుంది అనేది కాన్సెప్ట్. ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు. ఆ గాయం మాట్లాడానికి కొంచెం టైం పడుతుందంట. నెగటివ్ ఎండింగా? అంటే లాస్ట్ లో వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోతాను చూపించేస్తామండి. నోయా. చూడమ్మా, మనం ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాం, అందుకే కదా అమ్మాయి అయినా నీకు ఛాన్స్ ఇచ్చింది. అవునా కదా? ఇప్పుడు లాంచ్ కదా. లవ్ స్టోరీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, ఫార్ములా. అక్కడ చూడకు, ఆ ఫార్ములాలోనే వెరైటీ. ఇలాంటి స్టోరీ రాసి వచ్చాయి, ఇండస్ట్రీని మార్చిద్దాం. సరే సార్. డోంట్ లూజ్ హోప్ లేడీ. ఈ గేమ్ అస్సలు అవ్వట్లేదురా. లెట్ మీ ప్లే యాజ్ ఎ బిగినర్. సార్ మీరు అడిగిన ఎలిమెంట్స్ నా దగ్గర స్టోరీ ఉంది సార్. గేమ్ రా, విందాం. కంగారు విషయం మర్చిపోయింది సార్. ఒక్క 5 minutes ఇవ్వండి సార్. ఫస్ట్ ఏం చెప్తాను, మీకు నచ్చితే నెక్స్ట్ సీన్కి వెళ్దాం సార్. షో. మన బాబు బేబచ్చన్ హ్యాండ్సమ్ కదా సార్. బాబా మన హీరో సార్. ఒక రేంజ్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది కదా కదా. మన కథలో హీరో మంచి స్విమ్మర్ అన్నమాట. ఫస్ట్ షాట్ లో స్విమ్మింగ్ పూల్ డైవ్ చేస్తాడు. థియేటర్ అమ్మాయి ఫ్లాట్. న్యాచురల్లీ. అంటే అబ్బాయి అంత అందంగా ఉంటాడు కదండి, పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్. దే ఆర్ హెల్ప్లెస్. థాంక్స్ అండి. మరంత హ్యాండ్సమ్ బీభత్సమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో రొటీన్ గా ఒక రిచ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవ్వాలి. తప్పదు మరి. మరి లవ్ స్టోరీలో అబ్బాయి ఉన్నాక రొటీన్ గా అమ్మాయి కూడా ఉండాలి. అదిగో ఒక అందమైన అమ్మాయి దివి నుంచి భువికి దిగి వచ్చినట్టుగా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ అమ్మాయిని పోలిన అందం ఉండదండి. తప్పదు మరి, ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను ముంబై నుంచి కాదండి, చెన్నై నుంచి. ఓకే ఏదో ఒకట్లేండి. మరి అంత అందమైన అమ్మాయి రొటీన్ గా మన సంజు జాయిన్ అయిన రిచ్ కాలేజ్ జాయిన్ అవుతుంది. సారీ. జాయిన్ అయితే సరిపోతుందా? ఆ అమ్మాయిని చూడగానే అబ్బాయి ఫ్లాట్. తడుపుతారనే తానై ఇలకు చేరిన పూల పసిడి రేకులే దారి మురిసిపోయిన సాగరివో సారికవో మాటలు దాచిన మౌనికవో దీపికవో గీతికవో వేసవి జాబిలివో వేకువలో ఓకలవో ఆకల చూపిన వేదికవో గాయనివో గామినివో నీ యొక్క ఏలికవో
వెళ్ళు 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 తల్లి వెళ్ళిపో తొందరగా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? చెయ్యాలి తగ్గిందా? కాలం చేయాలి. సారీ సారీ. 100 మార్కుల కన్నా ఏ సబ్జెక్ట్ లో తక్కువ వచ్చినా మా నాన్న నన్ను చంపేస్తాడు. నీ వల్ల ఒక్క ల్యాబ్ కూడా పాస్ అయ్యేట్టు కనిపించట్లేదు. మా నాన్న ఏడవకమ్మా ప్లీజ్ అమ్మా. ఎందుకంటే ఎక్స్కెన్ గేర్ అంతేగా. ఏడవక బంగారం ప్లీజ్ ప్లీజ్ ఏడవగారు. ఓకే సరిపేసానా? ఓకే ఓకే ఇదిగో చెరిపేసా చెరిపేసా చెరిపేసాగా. పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? అయినా చూడగానే ఎలా ప్రేమించేస్తారా? నాకు తెలియకడుతాను. పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? అరే అందంగా ఉంటే ప్రేమించేస్తారా? మనసుతో పని లేదా? పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? ఏమన్నా చిన్నగా తీసుకెళ్ళి పరిచయం చేయడమే. వదలరా రే వదలరా రే వదల చెప్తేనరా రే వద్దురా పగిలిపోతురా రే. థ్యాంక్స్ టు యూ. రే మామ ప్లీజ్ రే. బయటమే నా ఫ్రెండ్స్ నీకు పరిచయం చేయలేదు కదా? నో. రా. ఏమైంది? దిస్ నందు. హాయ్, ఐమ్ తన్వి. ఇట్స్ యాక్చువల్లీ నందన్ దాస్ మిశ్రా. ఓకే. దట్స్ వీరన్. హాయ్. మాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుద్దాం. ఓకే బాయ్. ఓకే. యావింద్రా ఏం చూసినావు? బ్లడ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను. మార్క్స్ గతిలో బ్లడ్ మార్క్స్ కదా. శాండ్విచ్ తింటారా? బాగుంది. చోటు 3 చికెన్ శాండ్విచ్ వేడిగా. సారీ గైస్, అమ్మాయిని సరిగ్గా చూసేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. పానిక్. సారీ. మరి అంత భయం అవుతారా? ఇలాగైతే అమ్మాయిలు ఎలా పడతారా? దిస్ ఇస్ సిల్లీ. అమ్మాయితో మాట్లాడడానికి సిగ్గుపడేవాడు నీ కాలం నేను ఒక్కనే చూస్తున్నాను రా. అమ్మాయి రా, బాంబు కాదు. హలో, అమ్మాయిల కన్నా బాంబులే బెటర్. నేను మాట్లాడేది అమ్మాయిల గురించి, నువ్వు పెద్ద ఫీల్ అవ్వ. వాట్ డు యు మీన్? అది కాదే, అమ్మాయిలతో కాంప్లికేషన్స్ ఎక్కువ. నాతో ఏం కాంప్లికేషన్స్ రా నీకు? నీతో కాదే తల్లి. సరేరా, తప్పట్లేదు, చెప్తాను రాసుకోండి. ఇప్పుడు అమ్మాయిని నాకు పరిచయం చేస్తాడు. నెక్స్ట్ ఏంటి? తను రోజు సొల్లు దొప్పుతుంటే పక్కన నడాలి. పక్కన నడుస్తూ అయితే తను చూడలేము కదా. సో తను తీరా చూసుకునే ఆప్షన్ అయితే దొబ్బింది. ఇప్పుడు అంత అందమైన అమ్మాయి క్యాంపస్లో నడుచుకెళ్తుంటే మొగ పుట్టుకు పుట్టిన ఏ ఎదవైనా కమెంట్ చేస్తాడా? చేయడా? చేస్తాడు. అది మానవ సహజం. మరి చేయగానే అది మనం చూసుద్ది. మనం రియాక్ట్ అవ్వకపోతే పెద్ద బాగుంటుంది కదా. మనం వాడి దగ్గరికి వెళ్ళి బాసు 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 అమ్మాయిని కమెంట్ చేయడం తప్పు కదా అంట. ఆడు నువ్వెవడరా అని అడుగుతాడు. ఆడు అడిగింది కరెక్టే, కానీ మనం వెనక్కి వెళ్ళిపోతే మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది కదా. సో లాక్పెట్టి పీక్తాం. ఆడు ఊరుకుంటాడా? రేపు 2 నేసుకొస్తాడు. మనం ఎల్లుండి 4 నేసుకెళ్తాం. 8, 16, 32 నెవర్ ఎండింగ్ ప్రాసెస్ రా. కట్ చేస్తే కాలేజీలో సగం మంది నాకు శత్రువులు. ఈ ఫేస్కి అంతమంది ఎనిమిస్ అవసరమా? సరేరా, అంత అందమైన అమ్మాయి కోసం ఆ మాత్రం చేయొచ్చు. షీఈ్ వర్త్ ఇట్ అని అనుకున్నానే అనుకో. అంతా జరిగిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి మరి బుజ్జి బంగారం ఉండాలి, నేను నీకోసం ఇంత చేశాను కదా, మరి మన సంగతి ఏంటి అంటే అమ్మాయి కదా సంజయ్ యు మై ఫ్రెండ్ అంటది. అది కూడా పర్లేదురా, రేపో మాపో ఫ్యూచర్లో పడిపోద్దని చిన్న కాన్ఫిడెన్స్తో బతికేస్తాను. కానీ బై ఛాన్స్ ఫర్ సపోజ్ అయిపోయి సంజయ్ అంత మాట నీసేవేంటి, అసలు నాకు బ్రదర్ లేని లోటు నువ్వే తీర్చావు తెలుసా. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బ్రదర్ లైక్ యూ అందనుకో. నేను ఆత్మహత్య చేసుకోవాలరా. ప్రశాంతంగా సాగిపోయిన నా లైఫ్లో ఇన్ని కాంప్లికేషన్స్ అవసరమారా? ఏదో నేను, నా 2 కళ్ళు, నా బంగారం చూస్తూ బతికేనియండ్రా. చూడు
సార్ చికెన్ శాండ్విచ్ వేడిగా ఉంది జాగ్రత్త. రే 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 లేవన్ రా ఏంటిది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అసలు నువ్వు ఎలా నాన్న ఎలా హౌ నువ్వు మైండ్ బ్లోయింగ్ భయ్యా. ఇంత చిన్న వయసులో ఏం తెలియటట్లు అసలు. బాధపడకండి రా, మీరు కూడా మెచ్యూర్ అవుతారు. నాకైతే ఇంట్లో నాకన్నా 6 ఏళ్ళ పెద్ద తక్కువ ఉంది కాబట్టి అమ్మాయిల సైకిల్ తొందరగానే మెచ్యూరిటీ వచ్చింది. మీకు టైం వస్తుంది. పదండి పదండి, అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. ఆ? నేను ఆలోచిస్తుంది మీరు కూడా ఆలోచిస్తున్నారా? ఏ నువ్వు కూడా థింకింగ్ ఈవిల్ థాట్స్ వచ్చేది ఫస్ట్ దీనికే కదా. పదా తీసుకుందాం. సందీప్, సార్ నీ పార్ట్నర్ కంప్లైంట్ చేసిందయ్యా. ఈ రోజు నుంచి నీకు వేరే ల్యాబ్ పార్ట్నర్. సార్ నేను కరెక్ట్గానే చేస్తున్నాను సార్. నో, కొత్త ల్యాబ్ పార్ట్నర్. Shall we start? యా By the way, I'm Tanvi. చూసుకో బాస్. సారీ బాస్ సారీ బాస్ సారీ బాస్. ఇదేంటి ఇక్కడ? I'm Tanvi. హాయ్ చెప్తే హలో చెప్పలేని మేనస్ కూడా తెలియదా నీకు? సారీ, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యు. హాయ్ హాయ్ సంజు. హాయ్. ఏంటి ఆ బండమైన ఏడిపిస్తున్నావంట? నేనేం చేయలే, అదే మాట మాట గడుస్తుంది. సరే, మన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ పేపర్ తీసుకో. పే అటెన్షన్. ఓకే. చూసా ఇది మీ పనేనా? ఏమాడుతున్నాను? వాట్ ఆర్ టాకింగ్? బండతో నేర్పిస్తున్నాను కంప్లైంట్ చేస్తే పాటలు మార్చారు. క్లాస్ లో అంతమంది ఉండగా అది నా పార్ట్నర్ ఎందుకైంది? నేను పాటలు మార్చమని కా నీ చచ్చేవే నా చేతిలో నువ్వు. నాకు తెలిసే ఇలాంటి జతవలు వచ్చిన నీకే వస్తాయని చెప్పి ముందు నిన్ను చంపితే వాళ్ళిద్దరికి బుద్ధి వస్తుంది. నీకు మేనస్ ఒకటే అనుకున్నాను, బేసిక్ డీసెన్సీ కూడా లేదన్నమాట. ఆ అబ్బాయి మంచోడే, అప్పుడప్పుడు లెక్చర్ అవుతాడు అంతే. ఇంతకే ఊరు? నేనే ఊరు హైదరాబాదే. అదే హైదరాబాద్ లో ఎక్కడా అని? మాదాపూర్. ఓ, రియల్ ఎస్టేట్ లో డబ్బులు వచ్చిన బాప్తా. ఇదిగో చూడు, నువ్వు చాలా ఎక్కువ మాడుతున్నావు. ఇంతకీ మందే ఏరియా? మాకు ముందు నుంచే డబ్బులు ఉన్నాయిలే. బంజారా హిల్స్. అబ్బో. ఎందుకే స్కూల్ ఎక్కడా? హెచ్పిఎస్. ఏంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూలా? నాది అదే స్కూల్. ఏ ఇయర్ పాస్ అవుట్ నువ్వు? 2008. అవునా, నాది అదే ఇయర్. నాకు తెలిసి మా క్లాస్ లో ఇంత అందమైన అమ్మాయిలు ఎవరు లేరే. అంటే చిన్నప్పుడు నాకు కొంచెం సిగ్గు ఎక్కువ ఉండేదిలే. సందీప్, తన్వి, get up. What is the capital of India? I said silence. Tanvi, don't cry. I just asked you what is the capital of India. Why are you laughing? I said silence. నువ్వా? 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 బాబు పాప క్లాస్ టైం అవుతుంది, వెళ్దామా? ఓకే. గంటలు కలిసి ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఎవరు ఒప్పుకుంటారు? అందుకే సార్ అన్ని లవ్ స్టోరీస్ లాగా రొటీన్ గా కాలేజ్ టూర్ పంపిద్దాం. బాగుందమ్మా. వైజాగ్ టూర్ పంపిద్దాం. వైజాగ్ ఏంటి సార్, వై నాట్? రిచ్ హీరో రిచ్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఏ లడాక్కో కాశ్మీర్కో పంపిస్తే బాగుంటుంది సార్. అంతేనంటావా? ఇలా ఫిక్స్ అయిపోండి, నేను చెప్తాను. లాంచ్ కదా, నాకే కరెక్ట్. Awesome! 10 days కాశ్మీర్ టూర్ ఫిక్స్. టూరా? అమ్మ మా ఇంట్లో ఒప్పుకోరు. యా, మీ దగ్గర ఎప్పటి నుంచో డబ్బులు ఉన్నావుగా.
ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఎక్కువ మా నాన్నకి. ఇదిగో మా పరిస్థితి కూడా కొంచెం ఆలోచించుకో అమ్మా, ఒళ్ళు ఆన్ అయిపోతుంది ఇక్కడ. సరే ఆ పాటలేవో నేనే పడతాను. ఓ నీ సన్సైన్ క్యాన్సరా? క్యాన్సరియన్స్ అందరిది లవ్ మ్యారేజెస్ అంట. ఏమో బాబు, మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. హే నీది లవ్ మ్యారేజ్ తెలుసా? మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. చీప్ చేస్తలు చీప్ అవుతామని చెప్పి రే కూర్చోరా పనికి మళ్ళీ అంతాక్షరి రా చిన్నపిల్లలాగా ఇలాంటి మీరు ఎదగడం చాలా కష్టం చెప్తున్నాను. కదా వెరైటీ ఏంట్రమ్మా? అసలు ఏం మాడేసుకుంటారు రే అమ్మాయిలు? ఫ్లైట్ ఎక్కిన దగ్గర నేను చూస్తున్నా ఓన్న వేసుకుంటున్నారు. ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము నవ్వుతాంగా. చెప్పేస్తాను మరి. ఏడు సంగతి తర్వాత. ఓకే ఓకే. అక్కడ అయ్యో Hey, Ninu, wait! ఏంట్రా యూర్ క్రేజీ, ఐ లవ్ యూ. ఏంట్రా చాలా ఉన్నారు వీడి దగ్గర. నేను తన కోసం పుట్టానా? అలా అయితే తమ్ముడిని అవుతానుగా. లేదు, తన నా కోసం పుట్టింది. అలా అయితే నీకు చెల్లె అవుతురా చేస్తాను. హాయ్ ఏం చేస్తున్నాడు రైడు? కష్టం రా. चलो भाई लोग जल्दी जल्दी कुछ चाय नाश्ता कर लो और 2-3 घंटे का रास्ता जाना है. బ్యూటిఫుల్ లొకేషన్ కదా. వావ్. రా చూడా. ఎక్స్క్యూజ్ మీ, జరిగింది బాస్. అరే వాడి పేరేంట్రా? ఎవడ్రా? అదే బఫూన్ గాడు. ఓ వాడా తులసిగాడు. ఏ చాలా ఇరిటేట్ చేసి పడుతున్నాడు సీరియస్గా. ఒక హాఫ్ అన్ అవర్ సెట్ అయిపోతాడు. भाई साहब ये मेरा दोस्त ఫ్రెండ్స్ 4 दिन से इनकमिंग फुल आउटगोइंग नील. अच्छा दर्द बहुत, तारे जमीन पर एक गोली 3 गोली 3 గోళీలు ఫుల్ ప్యాకెట్ అన్నమాట. दिन में एक बार. వన్స్ డే. ఓకే రోజుకి 3 సార్లు. థ్యాంక్స్. రే కొంచెం కొంచెం ఏమన్నాడు అన్నావు? రే 4 రోజుల నుంచి రాను వాళ్ళు కొంచెం కొంచెం అంటే రోజు వచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ వేయాలి కదా. 4 రోజుల నుంచి నాన్నోడు కొంచెం కొంచెం ఇయ్యాలంటే రోజు వచ్చినోడికి ఇంకా తక్కువ ఇయ్యాలి కదరా. తింగర్ నా మ్యాథ్స్ లో వీక్ అని చెప్పాను కదా. ఏ రైలు? అవును ఇది. ఎవరు ఉన్నారా? नमस्ते सर, हम हैदराबाद से आए. इंजीनियरिंग स्टूडेंट्स है. अच्छा जगह है, बहुत अच्छा जगह है. सिर्फ एक बार 2 मिनट तुम्हारा बाथरूम यूज कर सकते हैं? 2 मिनट बस है. 2 मिनट. अम्माया रमणरा రండి. సార్ జస్ట్ 2 మినిట్స్.
अब हैदराबाद से आया इंजीनियरिंग स्टूडेंट्स అడు తీడు మనం వేరే ఇల్లు ఎత్తుకున్నాం. ఆపుకోరా మనం వేరే ఇంటికి వెళ్దాం. నా మాట నాన్న బుజ్జి కదా నాలో కాదు నేను ఇక్కడే కానిచ్చా వద్దరా, వద్దు. ఏయ్. నేను తులసిని హైదరాబాద్ ఫేమస్ సార్, కాశ్మీర్ సూపర్ సార్. కొంచెం రా సార్. ఒక్కసారి యుద్ధ వీరుని చూడరా, గెలుపులో ఉన్న ఆనందాన్ని చూడరా. ప్రకృతితో యుద్ధం అంటే మాట్లాడరా మావా? भाई साहब आइए, गाड़ी चढ़िए. సార్ 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 ప్లీజ్ సార్, వన్ ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క 2 minutes మీ బాత్రూమ్ ఇవ్వండి సార్, నా టాలెంట్ మొత్తం చూపిస్తాను సార్. Please సార్, ప్లీజ్. తెల్లలెక్కనే బయలుదేరిపోతారు యాదవులని చెప్పి. చెత్త నా కొడుకు ఏం తాగి వచ్చారో ఏంటో. 9 గంటలకు రావాల్సి వాళ్ళం, 4 గంటలకు వచ్చాం. गाइस, लेट होने की वजह से आज का प्रोग्राम कैंसिल. कल सुबह जल्दी उठिए, व्हाइट वाटर राफ्टिंग पे जाएंगे. ఓయ్, ఇలా చూస్తూ చూస్తూ టూర్ మొత్తం అయిపోయేటట్టుంది. ఇంకెప్పుడు ఒకరినొకరు తెలుసుకునేది? సరేరా తెలుసుకుందాం. మరి అదే పక్కన కూర్చుని నీ గురించి చెప్పు నా గురించి చెప్తాను అంటే అవ్వదు. అన్నీ ఆటోమేటిక్ గా జరగాలి. రాత్రంతా నిద్ర లేదు, ఐమ్ టైర్డ్. సాయంత్రం కలుద్దాం. దీనికి బాగా టైము. ఏ కనపట్లేదా? ఎదురుగా అందమైన అమ్మాయి ఉంటే క్లాస్లో ఉన్న అబ్బాయిలు ఎవరు కనిపించరు. తప్పు నీది కాదు, వయసు అలాంటిది. ఐఆమ్ రమేష్. బాగుంది, బయలుదేరు. ఏ అర్థం అవట్లేదు నీకు. పద అలా వెళ్తూ మాట్లాడుకుందాం. తన్విని ప్రేమిస్తున్నావా? ఏ నీకులే తెలుసు. కొంచెం కష్టమే డైజెస్ట్ చేసుకోవడం, కానీ తప్పదు. స్టార్టింగ్ లో తెలిస్తే బెటర్, డీప్ గా దిగాక చాలా హట్ అవుతుంది. ఒక్క ముఖద్దం కాల. మర్చిపో. ఎందుకు? నీకు అర్థం కావట్లేదు, మర్చిపో. అదే ఎందుకు? ఎందుకంటే తన్వి నిన్ను ప్రేమించదు కాబట్టి. ఏంటి? అయినో ఈ సిచ్యువేషన్ లో నీకు ఇక్కడ నుంచి దూకి చచ్చిపోవాలని కూడా అనిపించవచ్చు. ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఏ ఆగు, సిగరెట్ ఉందా? ఉంది. సిగరెట్ తీసుకో. నాకు అలవాట్లేదు. నాకు అలవాటు ఉంది, తీసుకో. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. ఇట్స్ ఓకే. అంతా బాగుంది కానీ తన్వి నన్ను ఎందుకు లవ్ చేయట్లేదని ఈ మ్యాటర్లో నువ్వు ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు భయ్యా. వద్దులే, తట్టుకోలేవు. సర్లే. ఏయ్, ఎందుకంటే నువ్వు తనను ప్రేమిస్తున్నావు, తను నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. చాలా ఇంకేమైనా చెప్పరా? అరే బాస్ అయినా నీ ప్లేస్ లో నేనున్నా అలాగే రియాక్ట్ అయ్యా. మర్చిపో.